సునాదస్వరము జూలై 8. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. మన దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనం వేడుకొనక ముందే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం మనవి చేయుచుండగా ఆయన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి పరలోకమందున్న తండ్రికి తెలుసు మనకి ఎప్పుడు ఏది అవసరమో. అందుకే కొన్ని మనం అడగక ముందే మనకు ఆయన జవాబిచ్చే దేవుడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుండగా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు. దేవుడు మనకు జవాబిచ్చే పద్ధతులు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికమైన మేలుతో తృప్తిపరిచే దేవుడు. అందుకే నిత్యం మనము ఆయన పైన ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు అన్ని విషయాల్లో జవాబును పొందుకుంటాం. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివినప్పుడు బెతెస్దా కోనేరు దగ్గర మరి కొన్ని సంవత్సరాల వ్యాధితో ఉన్న వ్యక్తి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపడగోరుచున్నావని చెప్పి అడిగి ఆయనను స్వస్థపరిచాడు. మరి ఆయన యేసుక్రీస్తును వేడుకోలేదు, నన్ను స్వస్థపరచమని అడగలేదు. కానీ యేసుక్రీస్తే ఆయనకున్న సమస్యను చూసి దగ్గరికి వెళ్ళి స్వస్థతను విడుదలిచ్చాడు. మరి ఆయన ప్రజలందరూ ఆకలితో ఉన్నప్పుడు వాళ్లకు మరి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు. అందుకే ఆయన ప్రజలకున్న అవస్థలు చూస్తాడు. వాళ్ళు వేడుకొనక ముందే ఉత్తరం ఇచ్చి సహాయం చేస్తాడు. మరి కొన్నిసార్లు ప్రజలు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత కొరకు విడుదల కొరకు అడిగినప్పుడు వాళ్ళ ప్రార్థనకు ఆయన జవాబిచ్చాడు. మరి గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచమని కేకలు పెట్టినప్పుడు ఆగి వాళ్ళని స్వస్థపరిచాడు. మరి ఎవరెవరు ఆయన దగ్గరికి ఏ అవస్థ వచ్చారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసిన దేవుడు. కాబట్టి మనము విశ్వాసంతో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన తప్పక మనకు జవాబిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున ఏ అవస్థ ఉన్నా ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన మనం అడగక ముందే మనకి ఏది కావాలో తెలుసు కనుక తప్పక మనం వేడుకొనక ముందే మనకు ఉత్తరం ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. మనము ప్రార్థిస్తూ కనిపెడుతూ అడిగినప్పుడు ప్రతి విషయంలో మనకు జవాబిచ్చే దేవుడు. అది కుటుంబ విషయమైనా, పిల్లలైనా, చదువులైనా, వ్యాధులు, రోగములైనా, మనకున్న సమస్య ఏదైనా, ఆర్థిక సమస్యలైనా అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా జవాబును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి ఏ అవస్థ ప్రభువ వారు వేడుకొనక ముందే వారికి ఉత్తరం ఇచ్చండి తండ్రి. వారు మనవి చేయుచుండగా ఆలకించి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.